కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. పూర్వం జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా కర్మలు చేయడం వల్ల సిద్ధి పొందారు. కాబట్టి నువ్వు కూడా స్వార్థం వదిలిపెట్టి లోకహితం కోసం కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉన్నది. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు ఇలాంటి చక్రవర్తులందరూ జీవన్ముక్తులే. కానీ కర్మలు చేశారు ఎవరి కోసం? ఇతరులకు మార్గదర్శకంగా ఉండడం కోసం చేశారు. ఒక పక్క రాజ్యం చేస్తూ రాజ్యం కోసం యుద్ధాలు చేస్తూ కూడా మోక్షం పొందడం సాధ్యమా అని అర్జునుడు అడగక ముందే కృష్ణుడు జనకుడు లాంటి రాజుల గురించి చెప్పి వారు కూడా కర్తవ్య కర్మలను ఆచరిస్తూనే ముక్తిని పొందారు అని చెప్పాడు. అలా ఆ మహారాజులందరూ నిష్కామ కర్మలు చేసి జ్ఞానాన్ని సంపాదించి ముక్తిని పొందారు. కాబట్టి అర్జున, నువ్వు కూడా ఇతర సైనికులకు ఆదర్శంగా నిలిచి యుద్ధం చెయ్యి అని